నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వేములవాడ రాజన్న కోడెల మృత్యుఘోషపై స్పందించిన ప్రభుత్వం గోశాలను సందర్శించి పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లి బ్రిడ్జిపై 2 లారీలు ఢీ. క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ మృతి. 2 కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్. మొక్కల ద్వారా మానవాళికి ప్రాణవాయువులు లభిస్తుందని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా వన మహోత్సవ ర్యాలీ. మెట్పల్లి పట్టణంలో 8, 9, 10, 20వ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందచేత. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, కోమిరెడ్డి, విజయ్ ఆజాద్. జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం. పెళ్లి బృందం కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్. పెళ్లి కొడుకుతో సహా 6గురికి గాయాలు. 6 ఏళ్ల బాలుడు మృతి. హుజురాబాద్లో ఆగిపోయిన పెళ్లి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కార్యాలయం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సందేశం విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని తెలిపారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం ప్రధాన అంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించి ప్రతిజ్ఞ చేసుకుందామని పిలుపునిచ్చారు. సహజ వనరుల సంపదను రాబోయే తరాలకు అందించాలన్నదే ప్రజాప్రభుత్వ దృక్పథమని పేర్కొన్నారు. అదేవిధంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఈ సందర్భంగా ఒక ప్రకటన ఎక్స్ వేదికగా విడుదల చేశారు. చెట్లను పెంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన ఆరోగ్యమే కాదు మన భవిష్యత్తు తరాల సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. కాగా వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో కొత్తగా చెట్లు నాటే వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున వన మహోత్సవం చేపట్టబోతున్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఇటీవల అధికారులకు మంత్రి కొండ సురేఖ దిశానిర్దేశం చేశారు. వేములవాడ రాజన్న కోడెలో మృత్యుఘోషపై ప్రభుత్వం స్పందించింది. కోడెల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు విశాలమైన గోశాల నిర్మాణానికి సంకల్పించింది. వేములవాడ సమీపంలోని తిప్పాపూర్లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. గోశాల పరిసరాలను పరిశీలించి గోశాలలో ఉన్న రాజన్న కోడెల ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెల మరణాల విషయంలో సమాచారం అందించినట్లు రాష్ట్ర స్థాయి అధికారులను పంపించడమే కాకుండా వాటిని సంరక్షిస్తున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో అందులో కొన్ని కోడెలకు లంపీ స్కిన్ వ్యాధి వచ్చినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారని తెలిపారు. 16 మంది వైద్య సిబ్బంది నిత్యం కోడెలను పర్యవేక్షిస్తున్నట్లు వైద్య అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలతో గోవులకు పచ్చిగడ్డి, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను అందచేయడం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న గోశాల సరిపోవడం లేదని విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణం చేపట్టనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయ గోశాలను సందర్శించడం జరిగింది. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఏవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోశాల ఉన్నటువంటి మరి కోడెలకు, గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటను కూడా మేము పలు సందర్భాల్లో చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్నారు, పశు సంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లు చెప్పిన విధంగా లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో 1200 పైన కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం ఇంచుమించు 16 మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా
ప్రతినిత్యం ఈ కోడలను గోవులను కాపాడే ప్రయత్నంలో వాటికి వారి ఇచ్చిన సూచన స్థలాలతో కూడా పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ అదేవిధంగా మినరల్స్తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించు 18 నుంచి 26 కోడలు మళ్లీ తిరిగి యథాస్థితికి వచ్చి వాటి మేత మేస్తున్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరో 4 ఒక క్యారెంటైన్లో ఒక 2 మరో క్యారెంటైన్లు పెట్టి వాటి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్లీ యథాస్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇచ్చేటువంటి కోడెముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరువని కోడలు ఇవ్వడం కానీ చిన్న కోడలు ఇవ్వడం కానీ లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. భక్తులు కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని చిన్న వాటికి కూడా గ్రేడింగ్ చేసుకుని ఓవైపు పెట్టే విధంగా అసలు ఈ గోశాలను సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవల నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో చక్కటి గోశాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేములవాడ దగ్గర కూడా పెద్ద గోశాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి వద్ద కాకతీయ కాల్వ బ్రిడ్జిపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ మృతి చెందాడు. అతి కష్టం మీద పోలీసులు అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన కృష్ణ కిషోర్గా గుర్తించారు. మహారాష్ట్ర చంద్రపూర్ నుండి విశాఖపట్నం వెళ్తున్న బొగ్గు లోడ్ లారీ, వరంగల్ నుండి మహారాష్ట్రకు వెళ్తున్న మరో లారీ ఎదురెదురుగా ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం వెళ్తున్న లారీలో ఉన్న డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కొని నరకయాతన అనుభవించాడు. క్లీనర్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గంటసేపు ప్రయత్నించి లారీ డ్రైవర్ను క్యాబిన్ నుండి బయటకు తీసి హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్పటికే డ్రైవర్ మృతి చెందాడన్న విషయాన్ని నిర్ధారించిన ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చందనపూర్ బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ అయింది. నీకేమైతే డ్రైవరా చనిపోయారు? మీరు క్లీనరా? నేను క్లీనర్. అంటే లారీలో ఏముంది? లోడ్ ఏముంది? బొగ్గు ఉందా? చందాపురం నుంచి ముందు వచ్చాడు, మేమే చూసామన్నా. చంద్రపురం నుంచి వైజాగ్ వెళ్తున్నారా? వైజాగ్ డ్రైవర్ టీ కృష్ణ అతని పేరు, అందుకని నేను సహాయం చేయడానికి వచ్చాను. కృష్ణ ఆయన పేరు? టీ కృష్ణ అతని పేరు. టీయా? టీ కృష్ణ. అంటే ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు మీరు? వాళ్ళు చంద్రాపూర్ టు వైజాగ్. ఎక్కడైంది ఇది యాక్సిడెంట్? యాక్సిడెంట్ హుజూరాబాద్ ఆంజనేయ స్వామి గుడి బ్రిడ్జి కాడ. హుజూరాబాద్ ఆంజనేయ స్వామి దగ్గర. ఈయన డ్రైవర్ క్లీనరా? నేను వేరే బండి డ్రైవర్. ఈయన వేరే బండి డ్రైవరా? ఆయన వేరే బండి డ్రైవరు, నేను వేరే బండి డ్రైవర్. అంటే ఒకే ఊరు మాది. అని మీరు ఇద్దరు ఒకటే లారీ వేస్తలేరా? లారీ చేసి నేను మానేసి నేను సొంత బండి తీసుకు. మొక్కల ద్వారా మానవాళికి ప్రాణవాయువు లభిస్తుందని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా వన మహోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డుల ద్వారా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా మీదుగా బస్టాండ్ పెద్ద చెరువు కట్ట నుండి ర్యాలీ కొనసాగింది. బస్టాండ్ చెరువు కట్ట వద్ద 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతపై తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ విధిగా తమ గృహాల ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి సంరక్షించాలని, తద్వారా సకాలంలో వర్షాలు కురుస్తాయని, చెట్ల ద్వారా ప్రాణవాయువు లభిస్తుందని, వాతావరణంలో చక్కటి మార్పులు సైతం ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, మెప్మా కోఆర్డినేటర్ స్వరూప, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. పూసాల చెరువు మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రెమిసెస్లో దాదాపు 200 చెట్లు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియాలని జనాలలో మెయిన్గా ఈ మెసేజ్ పంపించడానికి ఈరోజు మేము కార్యక్రమం చేపట్టడం జరిగినది. ప్లాస్టిక్తోని ఏవైతే ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు జరిగే అనర్థాలు జనాలకు మేము తెలియపరచాలని మా మున్సిపల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్, మన సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగినది.
కావున ఈ ప్రజలందరూ ఈ మెసేజ్ను సుల్తానాబాద్ పట్టణ మెట్పల్లి పట్టణంలోని 8, 9, 10, 20 వార్డులలో ఇందిరమ్మ ఇండ్లో ప్రొసీడింగ్ పత్రాలు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు విజయ్ ఆజాద్ అందజేశారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని 8, 9, 10, 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు, కొమ్మిరెడ్డి విజయ్ ఆజాద్ పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలు సొంతింటి కల సాకారం చేయడం కోసమే ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో అధికారంలో ఉండి కనీసం గ్రామానికి 10 ఇళ్లను కూడా మంజూరు చేయలేకపోయిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే జనాభా ప్రతిపాదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, వార్డు ఆఫీసర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన ఏవి గారు చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ పత్రం ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా 45 రోజుల లోపల మీరు ముగ్గు పోసుకొని ఇల్లు స్టార్ట్ చేయండి. మీకు ఏ విధంగా డబ్బులు పడతాయో కూడా ఏఈ గారు చక్కగా వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళు హౌసింగ్ ఏఈ గారు వస్తారు. ఆ రూపకంగానే మీరు ఎట్లయితే బేస్మెంట్ కాగానే ₹1,00,000, దాని తర్వాత గోడలు కట్టుకుంటే 1,00,000, స్లాబ్ పడ్డాక ₹2,00,000, అదేవిధంగా మీరు పూర్తయిన తర్వాత ₹1,00,000 అంటే ₹5,00,000 జనరల్ వాళ్ళకు ఉంటే, ఎస్సీలకు ₹6,00,000, 400 నుంచి 600 స్క్వేర్ ఫీటు, 400 లోపట ఉండొద్దు, 600 దాటకూడదు. ఇందులోపట మీరు మంచి ఇల్లు వస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటే విట్ట చూడాలనుకుంటే ఇక్కడ విట్టపేట దగ్గర ఉంటుంది. అక్కడ ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇల్లు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఆ విధంగా మీరు పోయి చూసి ఎట్లున్నది, ఎంత పెద్దగా వస్తున్నాయి 600 స్క్వేర్ ఫీట్లో కూడా మీకు తెలుస్తుంది. ఆ విధంగా మీరు అవసరం అనుకుంటే విట్టపేట వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఎర్రాపూర్ దగ్గర అనుకుంటే ఎర్రాపూర్ వెళ్ళి మీరు చూసినండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు పడ్డాయి, ఇల్లు కడుతూనే ఉన్నారు. మీకే ఐడియా వస్తుంది మీకు ఎట్లా ఉంటుంది ఇల్లు 600 స్క్వేర్ ఫీట్లో అన్నది. కరీంనగర్ జిల్లాలో పెళ్లింట విషాదం అలుముకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకుతో సహా 6 గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన అబ్బాయి మహేష్కు కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని బోర్నపల్లికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఈ రోజు ఉదయం 7:56 పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. రాత్రి 10 గంటలకు పెళ్లి కొడుకుతో పాటు 6 కారులో నాందేడ్ నుంచి హుజురాబాద్కు బయలుదేరారు. మరి కాసేపట్లో పెళ్లి మండపానికి చేరాల్సి ఉండగా కొండగట్టు వద్ద డీసీఎం వ్యాన్ పెళ్లి బృందం కారును ఢీకొట్టింది. కారు తుక్కు కావడంతో ప్రమాదంలో పెళ్లి కొడుకుతో సహా 7 గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పెళ్లి కొడుకు మహేష్, మేనల్లుడు రుద్ర ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కొడుకు సోదరి, బావ, మరో 2 బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పెళ్లి కొడుకు మహేష్, డ్రైవర్ గణేష్, శీతల్, మారుబాయ్, సోనాలి, దినేష్ ఉన్నారు. పెళ్లికొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో పెళ్లి కొడుకుతో సహా 6 గాయపడటంతో ఉదయం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లి మండపం నిర్మానుషంగా మారింది. పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని వరుణి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రమాద వార్త తెలిసి వధువు ఇంట విషాదం నెలకొని కన్నీరు మున్నీరుగా విలపించాయి. రాత్రిపూట బయలుదేరటం, డ్రైవర్ నిద్రమత్తు వల్ల తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు పెళ్లి ఉండే 6 గంటలకు రాంగ్ సైడ్లో వచ్చి బండి టెంపో వచ్చి కొట్టేసినది. ఎక్కడైతుంది? కొండగట్టు. ఎంతమంది ఉండే కార్లో 5 ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఈయననే. ఏం పేరు పెళ్లి కొడుకు పేరు? మహేష్. ఎన్ని గంటలకు నాందేడ్ నుండి ఎప్పుడు వచ్చారు? నాందేడ్ మొబైల్ 10 గంటలకు వెళ్ళాం. అక్కడ రాత్రి 10 గంటలు పొదలు ఇక్కడ రాంగ్ సైడ్లో వచ్చి టెంపోలో కొట్టి వెళ్ళిపోయాం. కొట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది గాయాలయ్యాయి దీంట్లో? మొత్తం 4 గాయాలు. 5 గాయాలయ్యాయి.
మెట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని బ్రహ్మంగారి ఫంక్షన్ హాల్ పలు వార్డులలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లెటర్లను కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు అందజేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు చేపట్టిందని, ఉచిత బస్సు, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, అలాగే యువ వికాస్, నిరుద్యోగుల కోసం రుణాలు, ఉచిత కరెంటు, 200 యూనిట్ల వరకు బిల్లు మాఫీ, పేదలకు రేషన్, సన్నబియ్యం ఇటువంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేవని, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజలకు లబ్ధి చేకూర్చే అభివృద్ధి పనులని ప్రజలు ఆలోచించాలని, వచ్చే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కోమిరెడ్డి విజయ్, పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం, ఎర్రోళ్ల హనుమన్లు, యమ రాజయ్య, ఊదరి నర్సాగౌడ్, జట్టి లక్ష్మణ్, పర్రెస్ శంకర్, తిప్పిరెడ్డి, అంజరెడ్డి, మున్సిపల్ అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పట్టణంలోని చెరువు కట్టపైన మొక్కలు నాటి ర్యాలీ నిర్వహించి జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలోని చెరువు కట్టపై మొక్కలు నాటి ప్లాస్టిక్పై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి జూటు బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడేందుకు చెట్లు నాటడం, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడమే సరైన మార్గమని, చిన్న చిన్న చర్యలతోనే పెద్ద మార్పు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని తెలిపారు. మన భవిష్యత్తు కాదు, ముందు తరాల భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విష్ణు, ముజీబ్, సోమిడి శివ, టీఎంసీ నర్సయ్య, నిజాం, అశోక్, నరేష్, ఎస్ఎస్జీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలో పలు చోట్ల రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ కోరుట్ల పట్టణంలో పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటితే రానున్న తరం ఆరోగ్యంగా, సురక్షితంగా జీవించగలదని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ప్రధాని మోదీ నియంత్రణ వ్యవహరిస్తూ కక్ష సాధింపు ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత చూపుతున్నారని సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్రంలో ముచ్చటగా మరోసారి అధికారంలోకి వచ్చి ప్రధానిగా కొనసాగుతున్నారని, నియంత్రణ వ్యవహరిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత చూపుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత చూపితే సహించబోమని హెచ్చరించారు. కరీంనగర్లో సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు కేదారి రాజు, లక్ష్మారెడ్డి, సురేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన చాడ వెంకటరెడ్డి మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కక్ష సాధింపులు కనబడుతున్నాయన్నారు. మావోయిస్టుల అంతం చేయాలని మోడీ, అమిత్ షా చూస్తున్నారని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతు ఉండకూడదని చూస్తున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీని అంతం చేయడం సాధ్యం కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెంచుకునేందుకే కులగణన చేపట్టారని, ఉత్తరాది రాష్ట్రాలు సీట్లు తగ్గించి అన్యాయం చేస్తారా అని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర అవుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదన్నారు. జాప్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కూడా చర్చిస్తాం, భవిష్యత్తు కార్యక్రమం ఇస్తాం. ఈలోపుగా వామపక్షాలు పరిశీలిస్తున్నారని ఆలోచిస్తాం. కాగా ఆపరేషన్ ఇప్పటికే పౌరపక్షం గారు వామపక్షాలు పరిశీలిస్తున్నారని ఆలోచించుకుంటే ఆందోళన బయటపడ్డాం. తర్వాత ఒక రకమైన ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మోడీ, అమిత్ షా ఆలోచించుకుని దీన్ని పరిష్కారం చేస్తే మంచిది. మావోయిస్టు సమస్య సామాజిక ఆర్థిక సమస్యలు పరిశీలించాలి. ఎందుకంటే సంపద ఇంకా ఇప్పటికి కొద్ది కొంచెం ఉంది, అందరికీ అందాలని ఆరాటం.
అందరికి అందడానికి అందరి కొరకే ప్రజల ఆర్థిక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని అన్నారు. విభజన ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కక్షపూరితంగా కుట్ర చేసి బలమైన ప్రతిపక్షం ఉన్న చోట వారు మాత్రమే లబ్ధి పొందడానికి డివిజన్లను విభజన చేశారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో కోట్లాడడం చేతకాక ప్రత్యర్థులను ఎదుకోలేక డీలిమిటేషన్ ప్రక్రియలో కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. కరీంనగర్లో ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ వైపే ప్రజలు ఉన్నారని భావించి ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కుట్రలు తెరలేపారని నిప్పులు చెరిగారు. నగరపాలక సంస్థ అశాస్త్రీయంగా విడుదల చేసిన డివిజన్ల విభజన మూసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఎంఐఎం పార్టీకి మేయర్ పీఠం కట్టబెట్టేసే కుట్రలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా డివిజన్ల యొక్క అశాస్త్రీయంగా డిలిమిటేషన్ చేసి ఎంఐఎం పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ కట్టబెట్టి కుట్రలు చేస్తా ఉన్నారని చెప్పేసి మేము తీవ్రంగా దీన్ని ఆక్షేపించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు కరీంనగర్లో జరిగిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ నగరాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసిందో స్మార్ట్ సిటీ వల్ల అభివృద్ధి జరిగిందనే విషయం కరీంనగర్ ప్రజలకు కళ్ళ ముందు కట్టినట్టు కనబడతా ఉన్నది. ఈ అభివృద్ధిని చూసి కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా మళ్ళీ బండి సంజయ్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ నగరపాలక సంస్థ ఉన్నట్టయితే ఇంకా పెద్ద ఎత్తున కరీంనగర్ నగరం అభివృద్ధి చెందుతున్న ఆశతోటి మరి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఐఎం నాయకులు తెరచాటు ఒప్పందాలు చేసుకొని ఈరోజు డివిజన్లన్నిటి అశాస్త్రీయంగా విభజించి కరీంనగర్ నగర ప్రజలు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమంలో ఎక్స్లో వెల్లడించారు. ఎన్డీఏ దశాబ్ద కాలంగా సాగిన పాలనలో ప్రజలకు పేదరికం నుంచి బయటపడేయడానికే వారు స్వయం సమృద్ధి సాధించేందుకు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి వీలుగా సమ్మిళిత స్వయం సమృద్ధి భారత్ను తయారు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పేద జీవితాలను మార్చాయన్నారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్ధన్, ఆయుష్మాన్ భారత్ వంటివి ప్రజలకు ఇల్లు, స్వచ్ఛమైన ఇంధనం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాయి. 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. మోదీ సర్కార్ 3.0 ఏర్పడి జూన్ 9 నాటికి ఏడాది పూర్తి కానుంది. దీంతో ఆయన 11 ఏళ్ల పాటు నిరంతరంగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో మోదీ మాట్లాడారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు ఉత్సాహంగా పనిచేయాలని సహచరులకు సూచించారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అయోధ్య బాలరాముని ఆలయంలో 2వ దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేడు జరిగింది. రామ్లాల్ ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. రామ్ దర్బార్లో విగ్రహాలకు ఆయన హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని 7 ఉప ఆలయాల్లో కూడా విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. గురువారం ఉదయం 11:45 మొదలైన అభిజిత్ ముహూర్తంలో ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మొత్తం 101 మంది వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తొలుత హనుమాన్ గుడిలోకి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత రామాలయ కాంప్లెక్స్ కు చేరుకుని ఈ కార్యక్రమం అనంతరం ఆయన మహంత నృత్య గోపాల్ దాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడి రామ్ దర్బార్ మందిరానికి అవసరమైన ద్వారాలు తెలంగాణ నుంచే వెళ్లడం విశేషం. దీంతో పాటు ఇక్కడ నుంచి 14 ఉప ఆలయాలకు ద్వారాలు తయారు చేసి పంపించారు. నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో గల శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో గల శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో మరి ఈ వార్షికోత్సవం చేయడం జరుగుతున్నది. 2022లో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఇది 3వ వార్షికోత్సవం కాబట్టి మరి ఏదైతే తిథి నక్షత్రం ప్రకారమే మన ఇష్టం ప్రకారం కాకుండా వాతావరణం ఎట్లున్నా కానీ ఎండ ఉండని వర్షం ఉండని మరి ఏదున్నా కానీ ఏదో తిథులు ఉంటాయో తిథుల ప్రకారం చేయాలి కాబట్టి ఆ తిథి ప్రకారము మరి ఈ 4 రోజుల్లో చేయడం జరిగింది. మొదటి రోజు సంకల్పము మరి పుణ్యవచనం సోమవారం నాడు సాయంత్రం జరిగింది. తర్వాత మంగళవారం ప్రొద్దున సాయంత్రము, బుధవారం ప్రొద్దున సాయంత్రము హోమం కాల్చడం జరిగింది. మరి గురువారం నాడు కూడా ఈ రోజున ప్రొద్దున హోమం కలిసి అభిషేకం చేసి హోమం కలిసి తర్వాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేములవాడ రాజన్న కోడెల మృత్యుఘోషపై స్పందించిన ప్రభుత్వం గోశాలను సందర్శించి పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లి బ్రిడ్జిపై 2 లారీలు ఢీ, క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ మృతి, 2 కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్. మొక్కల ద్వారా మానవాళికి ప్రాణవాయువులు లభిస్తుందని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా వన మహోత్సవ ర్యాలీ. మెట్పల్లి పట్టణంలో 8, 9, 10, 20వ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీజింగ్ పత్రాలు అందచేత. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, కోమిరెడ్డి, విజయ్ ఆజాద్. జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం, పెళ్లి బృందం కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్, పెళ్లి కొడుకుతో సహా 6గురికి గాయాలు, 6 ఏళ్ల బాలుడు మృతి, హుజురాబాద్లో ఆగిపోయిన పెళ్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.